క్రికెట్ చరిత్రలో ఈరోజు ఒక అద్భుతం జరగబోతోంది. అదేంటంటే భారత్, ఆస్ట్రేలియా మధ్య అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అవును. భారత్, ఆస్ట్రేలియా మధ్య అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్. సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ అంటే చాలా ఆసక్తి ఉంటుంది. అందులోనూ భారత్ 2023 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఘోరంగా పరాజయం పాలైంది. వరుస విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చిన రోహిత్ సేన ఆఖరి మెట్టుపై ఒత్తిడిని తట్టుకోలేక ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండర్-19 ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్‌లో ఉన్నారు. ఇప్పుడు కూడా మన ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. మరి ఈ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్ కప్ గెలుచుకుంటుందా? లేక మన సీనియర్స్ లాగే రోహిత్ సేన లాగే ఒత్తిడికి చిత్తయి కప్పుని ఆస్ట్రేలియా చేతిలో పెడుతుందా అన్నది ఆసక్తికరమైన విషయం. వాస్తవానికి అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ ఎప్పుడూ పటిష్ట స్థితిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియాలు 2 సార్లు తలపడ్డాయి. ఈ 2 సార్లు ఆస్ట్రేలియాని భారత్ ఓడించి కప్ అందుకుంది. 2012లో ఒకసారి, 2018లో ఒకసారి 2 సార్లు భారత్, ఆస్ట్రేలియాలు ముఖాముఖి ఫైనల్ పోర్‌లో తలపడ్డాయి. 2 సార్లు భారత్ గెలిచింది. ఇక ఓవరాల్‌గా మనం గమనిస్తే భారత్ ఇప్పటికీ 5 సార్లు అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. ఈసారి గాని గెలిస్తే 6వసారి గెలిచినట్టు. 2000, 2008, 2012, 2018, 2022 ఈ 5 సార్లు భారత్ అండర్-19 వరల్డ్ కప్‌ని గెలుచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఇప్పుడు భారత అండర్-19 ఆటగాళ్లు బరిలో దిగారు. అంటే 2022 వరల్డ్ కప్ మనమే గెలిచాం. మరి ఇప్పుడు ఆ తర్వాత జరుగుతున్న 2024 వరల్డ్ కప్ కూడా మనమే గెలవాలి. మరి భారత్ ఒత్తిడిని తట్టుకొని కంగారెత్తించాలని, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో గెలిచి టైటిల్ విజేత కావాలని ఆశిద్దాం. బాయ్.